హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన ఈ వీడియోలో నవంబర్ 7 నుంచి నవంబర్ 14 వరకు గల కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా టుడే డేటా ప్రకారం దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎవరు నిలిచారు? నరేంద్ర మోదీ. 2026 వరకు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అధ్యక్ష స్థానం కోసం ఎన్నుకోబడిన దేశం ఏది? ఇండియా. గ్లోబల్ అవార్డ్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ సిటీస్ అవార్డ్ ఆర్ యునైటెడ్ నేషన్స్ షాంఘై గ్లోబల్ అవార్డును ఏ భారతీయ నగరానికి ఇచ్చారు? తిరువనంతపురంకి. 51వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఇటీవల సంజీవ్ ఖన్నా నియామకమయ్యారు. అయితే సుప్రీంకోర్టు సీజేఐ గురించి తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 124. డిఫెన్స్ ఎక్సర్సైజ్ అయిన సీ విజిల్ 24 యొక్క 4వ ఎడిషన్ను నవంబర్ 20 నుండి 21 వరకు ఏ దేశం నిర్వహించింది? ఇండియా. S&P గ్లోబల్ ర్యాంకింగ్ 2024లో ఏ భారతీయ కంపెనీ అత్యంత స్థిరమైన అల్యూమినియం కంపెనీగా గుర్తింపు పొందింది? హిందుస్థాన్ అల్యూమినియం కంపెనీ. కొలిన్స్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024గా ఏ పదాన్ని ప్రకటించింది? బ్రాక్ట్ అనే పదాన్ని. ఇటీవల వార్తల్లో నిలిచిన సహ్యాద్రి టైగర్ ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్రలో. ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ 2024 ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ నందు. ఎడిల్ గివ్ హురేన్ టు ఇండియా ఫిలాంథ్రఫీ 2024 లిస్టులో తొలి 3 స్థానాల్లో నిలిచిన దాతలు ఎవరు? శివ నాడార్ ఫ్యామిలీ, ముఖేష్ అంబానీ ఫ్యామిలీ, బజాజ్ ఫ్యామిలీ. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఈవెంట్లో ప్రస్తావించబడిన అగ్రివోల్టాయిక్ ఫార్మింగ్ అంటే ఏమిటి? వ్యవసాయం మరియు సౌరశక్తి ఉత్పత్తిని భూమిని ఏకకాలంలో ఉపయోగించడం. ఇటీవల విస్ఫోటనం చెందిన లోవో టోబీ ఎక్కడ ఉంది? ఇండోనేషియా నందు. ఇటీవల వార్తల్లో కనిపించిన ఒకినావిసియస్ ఏమిటి? అది ఒక స్పైడర్. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క నూతన ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరు నియామకమయ్యారు? భూషణ్ రామకృష్ణ గవాయ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల్లో మహిళలకు 33% ఉన్న రిజర్వేషన్ని 35%కి పెంచింది? మధ్యప్రదేశ్. చిరుతల పర్యవేక్షణ కోసం ఏ 2 రాష్ట్రాల మధ్య చిరుతల ప్రాజెక్ట్ కారిడార్ని ఏర్పాటు చేయనున్నారు? మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ మధ్య. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల ప్రక్రియ మధ్యలో నిబంధనలు మార్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు ఇచ్చింది? తేజ్ ప్రకాష్ పాఠక్ వర్సెస్ రాజస్థాన్ హైకోర్టు కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది. వీక్షిత్ భారత్ 2047లో భాగంగా డెడికేటెడ్ సెమీకండక్టర్ పాలసీని అమలు చేసిన భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రం ఏది? గుజరాత్ రాష్ట్రం. ఆస్ట్రా-హిండ్ అనే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ నవంబర్ 8 నుంచి 21 వరకు ఏ 2 దేశాల మధ్య జరిగింది? ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య. అంతర్జాతీయ సైన్స్ అండ్ పీస్ వీక్ ప్రతి సంవత్సరం నవంబర్ 9 నుంచి 15 వరకు నిర్వహించబడుతుంది. అయితే అంతర్జాతీయ సైన్స్ అండ్ పీస్ వీక్ను మొదటిసారిగా ఏ సంవత్సరంలో నిర్వహించారు? 1986 సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. భారత పర్యాటన మంత్రిత్వ శాఖ నవంబర్ 5 నుంచి 7 వరకు ఎక్కడ జరిగిన వరల్డ్ ట్రావెల్ మార్కెట్ సమావేశాల్లో పాల్గొన్నది? లండన్ నందు. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ యొక్క
ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఏ దేశ హాకీ జట్టుకు ఇచ్చారు? ఇండియాకి. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు తీసుకునే చర్యల గురించి న్యూఢిల్లీలో జరిగిన యాంటీ టెర్రర్ కాన్ఫరెన్స్ 2024ను ఏ సంస్థ నిర్వహించింది? నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆలీగల్ ముస్లిం యూనివర్సిటీకి మైనార్టీ విద్యాసంస్థ హోదాని ప్రకటించడం జరిగింది. కాగా 1875లో దీన్ని ఎవరు స్థాపించారు? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ యొక్క COP29 సదస్సు నవంబర్ 11 నుంచి 22 వరకు ఎక్కడ జరుగుతుంది? అజర్బైజాన్లోని బాకు నందు. ఇటీవల ప్రపంచ యాత్ర బయలుదేరిన ఆస్ట్రేలియాలోని ఫిమాంట్రెల్ ఐఎన్ఎస్వి తారిణి. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఆసియా 2025కి సంబంధించి ఇండియా నుంచి తొలి స్థానంలో నిలిచిన సంస్థ ఏది? ఐఐటి ఢిల్లీ. ఇటీవల ప్రయోగించబడిన మినిట్ మ్యాన్ 3 హైపర్సోనిక్ న్యూక్లియర్ క్షిపణి ఏ దేశానికి చెందినది? అమెరికా దేశానికి. గ్రామీణ ప్రాంతాల్లో 5G నెట్వర్క్ సేవలు అందించేందుకు ఏ సంస్థలు మిల్లీమీటర్ వేవ్ ట్రాన్స్సీవర్ ఫర్ 5G రూరల్ కనెక్టివిటీని అభివృద్ధి చేయనున్నాయి? డీడాక్ట్ మరియు ఐఐటి రూర్కీ. పూర్వి ప్రహార్ 2024 మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ ఏ తేదీలో లడఖ్లో జరగనుంది? నవంబర్ 10 నుంచి 18 వరకు. ఏ మంత్రిత్వ శాఖ 500 కోట్ల వ్యయంతో వైద్య పరికరాల పరిశ్రమను బలోపేతం చేసే పథకాన్ని ప్రారంభించింది? మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్. ఏ రాష్ట్రం మరణాలను అరికట్టేందుకు పాము కాటును గుర్తించదగిన వ్యాధిగా ప్రకటించింది? తమిళనాడును. ఇటీవల వార్తల్లో కనిపించిన బిబేక్ దేబ్రాయ్ కమిటీ దేనికి సంబంధించింది? ఇండియన్ రైల్వేస్కి. ఆహార పంటల ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా నవోధాన్ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? కేరళ. ఆమ్చాంగ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం నందు. ఫినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచ్ వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? డిఆర్డిఓ. థాయిలాండ్కు బ్రాండ్ అంబాసిడర్గా మరియు గౌరవ పర్యాటక సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు? సోను సూద్. మానసిక ఆరోగ్యం సమస్యలపై అవగాహన పెంచడానికి చేసిన కృషికి గాను ఇటీవల మహాత్మా గాంధీ లీడర్షిప్ అవార్డును ఎవరికి ఇచ్చారు? సోను సూద్కు. ఆపరేషనల్ డెమోన్స్ట్రేషన్ 2024 ప్రోగ్రామ్ని ఏ విభాగం నిర్వహించనుంది? ఇండియన్ నేవీ. ఇటీవల 8వ అంతర్జాతీయ ప్రాచీన కళల ఉత్సవమును మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఎక్కడ నిర్వహించింది? న్యూఢిల్లీ నందు. సైనిక కార్యకలాపాల్లో అంతరిక్ష సామర్థ్యాన్ని ఏకీకృతం చేయడం కోసం డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ తన మొదటి టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ అంతరిక్ష అభ్యాస్ 2024ను నవంబర్ 11 నుంచి 13 వరకు ఎక్కడ నిర్వహించింది? న్యూఢిల్లీలో. ఏ వ్యక్తికి బుకర్ ప్రైజ్ 2024 అవార్డుని ఇచ్చారు? సమంత హార్వేకి. నేషనల్ సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల క్లస్టర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ని ఏ మంత్రిత్వ శాఖ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సంయుక్తంగా నిర్వహించింది? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్.
ఇండియా రష్యా ఇన్వెస్ట్మెంట్ ఫోరం సమావేశం ఎక్కడ జరిగింది? ముంబైలో. ప్రపంచంలో ప్రతి 3 వృక్షజాతుల్లో ఒక వృక్షజాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని గ్లోబల్ ట్రీ అసెస్మెంట్ రిపోర్ట్ తెలపడం జరిగింది. కాగా ఈ రిపోర్ట్‌ను ఏ సంస్థ విడుదల చేయడం జరుగుతుంది? ఐయుసిఎన్. 25వ సౌత్ ఏషియన్ టెలికమ్యూనికేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్ సమావేశం ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో. ఇటీవల వార్తల్లో కనిపించిన టెన్ వ్యాధి ఒక రకమైన చర్మ వ్యాధి. మొదటిసారిగా ఏ సంస్థకు చెందిన పూర్తి మహిళలతో కూడిన మహిళా బెటాలియన్ ఏర్పాటుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది? బిఎస్ఎఫ్. బెంగుళూరులో మొట్టమొదటి డిజిటల్ పాపులేషన్ క్లాక్‌ను ఏ సంస్థ ప్రారంభించింది? ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ చేంజ్, బెంగుళూరు. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ యొక్క 49వ స్టాట్యూటరీ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? ఓమన్‌లోని మస్కట్ నందు. ప్రపంచంలో మొట్టమొదటి హై ఆల్టిట్యూడ్ పారా స్పోర్ట్స్ సెంటర్‌ని ఆదిత్య మెహతా ఫౌండేషన్‌తో కలిసి లడఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎక్కడ ఏర్పాటు చేయనుంది? లేహ్ నందు. నవీన్ రామ్ గులాం ఏ దేశానికి ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? మారిషస్ దేశానికి. 43వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌ను కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఎక్కడ ప్రారంభించారు? న్యూఢిల్లీలో. మధ్యప్రదేశ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు ఎన్నికయ్యారు? పంకజ్ త్రిపాఠి. 66వ అఖిల భారతీయ కాళిదాసు ఉత్సవానికి ఉపరాష్ట్రపతి జగదీష్ ధంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ ఉత్సవాలు ఎక్కడ జరిగాయి? మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నందు. యూనివర్సిటీలో రీసెర్చ్ సామర్థ్యాన్ని పెంచేందుకు పార్ట్నర్‌షిప్ ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌ని ఏ సంస్థ ప్రారంభించింది? అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. బ్యాంకుల నిధులు జీడీపీలో 2% కంటే ఎక్కువ ఉన్న వాటిని 2014 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశీయ వ్యవస్థాత్మకంగా ముఖ్యమైన బ్యాంకులుగా గుర్తిస్తుంది. అయితే ఈ హోదా పొందిన బ్యాంకులు ఏవి? ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్. సుఖ్నా సరస్సు చుట్టూ 2 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటించారు. కాగా ఈ సరస్సు ఏ రాష్ట్రంలో కలదు? చండీగఢ్ నందు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.